ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, స్నానదానాలు శుభ సమయంతో పాటు ఈరోజు స్త్రీలు ఏం చేయాలో తెలుసుకోండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. మన జ్యేష్ఠ మాసం సంబంధించి. అంతకన్నా ముందు నా వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. శ్రీ మహావిష్ణువుకి సంబంధించి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జ్యేష్ఠ మాసంని పౌర్ణమిని ఎలా జరుపుకోవాలో ఈరోజు మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను తెలియజేస్తాను. జ్యేష్ఠ మాసం పౌర్ణమి నాడు శుభముహూర్తంలో చేసే స్నానానికి రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు పవిత్ర నదిలో స్నానం దానం చేయడం వలన అనేక రకాల పాపాల నుండి బయటపడవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఈ రోజు స్త్రీలు ఏం చేయాలో చూద్దాం. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. జ్యేష్ఠ మాసం పౌర్ణమి నాడు శుభముహూర్తంలో చేసే స్నానానికి రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు పవిత్ర నదిలో దానం చేయటం వలన అనేక రకాల పాపాల నుండి బయటపడవచ్చు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏం చేయాలి, అటువంటి వాటిని ఆచరిస్తే మంచిది వంటి విషయాలను తెలుసుకుందాం. వైవాహిక జీవితంలో సంతోషం కలగడానికి స్త్రీలు ఇలా చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని, వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తిరిగిపోవాలని పెళ్ళైన స్త్రీలు రావి చెట్టుకు నీరు సమర్పిస్తారు. ఈరోజు రావి చెట్టుని పూజించటం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అదేవిధంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసే స్నానానికి ఎంతో ఫలితం ఉంటుంది. జ్యేష్ఠ పౌర్ణమి ఉపవాసం ఎప్పుడు చేయాలి? హిందూ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి తిథి జూన్ 10 ఉదయం 11:35 మొదలవుతుంది. జూన్ 11 మధ్యాహ్నం 1:13 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూడాలి కనుక జూన్ 11న జ్యేష్ఠ పౌర్ణమిని జరుపుకోవాలని, జూన్ 10న ఉపవాసం చేయాలి. స్నానాలకు శుభ సమయం ఏది? స్నానానికి కూడా మంచి సమయం చూసుకొని చేయాలి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉదయం 4:02 నుంచి 4:22 వరకు స్నానం చేయడానికి శుభముహూర్తం. ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:20 వరకు అమృత కాలం. ఈ సమయంలో దానాలు చేయటం వలన మంచి ఫలితం కలుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏం దానం చేస్తే మంచిది? పౌర్ణమి నాడు దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. పండ్లు, దుస్తులు, డబ్బు, ధాన్యం మొదలైనవి దానం చేయవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు పెరుగు, పాలు కూడా దానం చేయవచ్చు. వీటిని దానం చేయడం వలన జాతకంలో చంద్రుడి స్థానం బలంగా మారుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు మేకప్ వస్తువులను దానం చేస్తే కూడా అదృష్టం కలుగుతుంది, సమస్యలు తీరిపోతాయి, సంతోషంగా ఉండవచ్చును. ఇదండి జ్యేష్ఠ మాసం పౌర్ణమి నాడు మనం చేయాల్సిన ధర్మ స్నానాదులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. నా వీడియోని ఇంతవరకు చూసి ఆదరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.